నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నాకే ఎందుకు ఈ ఓటమి, నాకే ఎందుకు ఈ అవమానం, నాకే ఎందుకు ఈ వేదనలు, నాకే ఎందుకు ఈ దుఃఖం, నాకే ఎందుకు ఈ హింస, ఈ కన్నీళ్లు, ఈ శోధన, నాకే ఎందుకు ఇలాంటి శ్రమలు అని నలుగుతున్నటువంటి ప్రతి ఒక్కరితో ఈరోజు దేవుడు మాట్లాడాడు. ఎంతగా ఆయన నలుగుతున్నాడు, ఎంతగా నలగొడుతున్నాడు, అంతగా పరిమళం నీ నుంచి వెదజల్లుతుంది. 1-2 దెబ్బలతో నల్ల బండ తయారవుతుంది, కానీ ఒక శిల్పంగా మారాలంటే అది అనేక దెబ్బలు తినాలి. ఈరోజు అనేక రకాల దెబ్బలు తింటున్న నువ్వు ఒక శ్రేష్టమైనటువంటి కళాఖండంగా మార్చబడి అనేకులకు ఆశీర్వాద కారణం కాబోతున్నావు, అనేకులకు దీవెన కారణం కాబోతున్నావు, అనేకులకు రక్షణ కారణం కాబోతున్నావు. నా తండ్రి ఆ విధమైన కృప నీకు ఇచ్చాడు. అందుకే స్పెషల్గా నేను ట్రీట్ చేస్తున్నాడు ఆయన. స్పెషల్గా నలుగుతున్నావు అంటే స్పెషల్గా నేను ఎంచుకున్నాడని గుర్తుపెట్టుకొని దేవుని కృతజ్ఞతలు చెప్పి ఆయన వైపు చూస్తూ సాగిపో. కన్నీళ్ళైనా, ఆకలి దెబ్బలైనా, వస్త్రహీనతైనా, కరువైనా, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపలేదు. రండి ప్రార్థన.